కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు అది మీ పర్టిక్యులర్‌గా మీ మైండ్‌లో ఉండే గేమ్ గాబట్టి, మీకు తెలిసి మీరు చెప్తేనే బావుంటది. అవును. అందుకని నాకు ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. 'లక్ష్మీ భూపాల్' అన్న నాకు చాలా క్లోజు. అవును. ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అన్నమాట. ఆయన సక్సెస్ వచ్చిన ఆయన ఫేస్‌బుక్‌లో రైటింగ్స్ చాలా యాహ్! బావుంటాయి. యాహ్! ఆయన రైటింగ్ ఆయన అప్పట్లోనే బొమ్మలు గీసేవారు. హ్మ్. అప్పటినుంచే. చాలా బాగా మంచి ఫుడ్ ప్రియుడు. ఆ! ఎక్కడ ఏం దొరుకుతదో మంచిగా హైదరాబాద్‌లో ఆయన్నడిగితే తెలిసిద్ది. ఆ! అంత అంత మంచోడు ఇప్పుడు మళ్ళీ మంచి సినిమాలు చేస్తున్నాడు. ఫుల్ అవును. స్వింగ్‌లో ఉన్నాడు. అవును. కంగ్రాచ్యులేషన్స్ 'లక్ష్మీ భూపాల్' అన్న. అనురాగ్ గారు మీ గురించి ఒక మంచి అంటే మీరిచ్చిన ఆ ఎంకరేజ్ వల్ల అది చెప్పలేను గానీ ఆయన కష్టం అయ్యుండొచ్చు. కానీ ఆ రోజు ముందుట మీరు గుర్తించడం అనేది చాలా పెద్ద విషయం అంటున్నాను నేను. ఆ హ్మ్. పాయింట్ చెప్తున్నా. అవును. అయితే బావుంది 'లక్ష్మీ భూపాల్' గారు. మీరు వెల్త్ మేనేజ్‌మెంట్ అనేది కూడా మళ్ళీ అవును. చేస్తున్నారు కాబట్టి, మనీ మేనేజ్‌మెంట్ విషయంలో మీకు చాలా క్లారిటీ ఉంటది కాబట్టి, వెల్త్ మేనేజ్‌మెంట్ అనేది ఒకటి ప్రారంభించారు. చాలామంది మీ దగ్గర 10,00,000 ఉన్నోడికి, రూ. 1,00,00,000 ఉన్నోడికి, 100,00,00,000 ఉన్నోడికి ఎవరికైనా సరే దాన్ని ఎలాగా చేయాలి మేనేజ్‌మెంట్ అనే దాని మీద మీరు సూపర్ క్లాసెస్ చెప్తున్నారని నేను తర్వాత చెప్తా పేరు ఇప్పుడు చెప్పను. ఆ! సీక్రెట్ అది. మీరు చెప్పండి. ఎలాగా వచ్చారది? దానిలోకి రావాలని ఎలా అనిపించింది? అంటే అది చాలా ఆర్గానిక్ అండి. ఒకటి అంటే అది అంటే సీఏ అయితే డబ్బు మీద పూర్తి అవగాహన ఉన్నట్లేం కాదు. హ్మ్. హానెస్ట్‌లీ నంబర్ 1. ఆ! సీఏ అనేది ఇదో కంప్లయెన్సెస్, టాక్సెస్ ఇవి ఉంటది. సో, కానీ మనము అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉన్నప్పుడు సంవత్సరంలో ఇప్పుడు ప్రతి క్లయింట్ సంవత్సరానికి ఒకసారైనా ఆడిటర్‌ని కలవాలి. మధ్యలో చాలా సార్లు కలవచ్చు. బట్ ఒకసారైతే తప్పనిసరిగా కలవాలి. కలిసినప్పుడు సార్ ఇవి ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ చాలా ఆక్వర్డ్ అనిపించేవి నాకు. హ్మ్. అంటే ఇంత ఫూలిష్‌గా తీసుకున్నారేంటి? ఈ డెసిషను. లేదా అంటే మన సినిమా వాళ్ళకి సంబంధించిన ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు నేను, మీరు ఇంతే మన సర్కిల్. మన చుట్టూ ఓ 10 మంది. మనం కలిస్తే వీళ్ళనే కలుస్తుంటాం. సో, మన డెసిషన్స్ మన 10 మంది మధ్యలోనే మన జరుగుతుంటాయి. పరిధిలోనే ఉంటాయి. ఉంటాయి. అంటే మన నాలెడ్జ్ లెవెల్స్ కూడా ఇంతే ఉంటాయి. ఎందుకంటే మనం బయటికెళ్ళి బేరమాడాలంటే ఒక, ఒక సెలబ్రిటీగా మనం బేరమాడలేం. జనాలు ఏమనుకుంటారంటే, అరే! వాడు చిన్న యాక్టరో, పెద్ద యాక్టరో, చిన్న డైరెక్టర్ ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా సరే సెలబ్రిటీ అడగంగానే అయిపోతుంది. డబ్బు సంపాదిస్తున్నారు గదా! అన్నట్లు ఉంటుంది. దానివల్ల వాళ్ళు మన టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకొని ఇన్‌ఫాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏం జరుగుతుందంటే ఈజీ మనీ అనుకుంటారు. అన్‌ఫార్చునేట్‌లీ ఒక ఛాలెంజ్ ఏంటంటే సినిమా వాళ్ళు సంపాదించే డబ్బు ఈజీ మనీ. ఎందుకంటే నేను, మీరు స్నేహితులము. నేనిప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉన్నాను. తప్పేం కాదు. సాఫ్ట్‌వేర్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. కానీ మీరు తెలియకుండా ఒక యాక్టర్ అయ్యారు. మీ యాంబిషన్ మీరు మీరు ఎంత కష్టపడి అయ్యారో సెకండరీ. ఇప్పుడు నేను ఇంత కష్టపడితే సంవత్సరానికి 50,00,000 సంపాదిస్తున్నాను. మీరు యాక్టర్‌గా సంవత్సరానికి అజ్యూమ్ ఒక 5,00,00,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. మన ఇద్దరి టైం అదే గదా! వీడేంటి ఇట్లా, వీడి సుడేంటి ఇట్లా తిరిగింది ఈజీ మనీ. హ్మ్. అంటే అదే అలా థాట్ ప్రాసెస్‌లోకొస్తారు. థాట్ ప్రాసెస్‌లో నేను మీ బిగినింగ్ చూసినోడిని గదా! మీరు హ్మ్. అంత ఎలా సంపాదిస్తున్నారు? నేను ఇంత కష్టపడి, ఇంత చదివి, ఇన్ని చేసి, ఇంత చేస్తే 50,00,000 సంపాదించడం ఏంటి? మీరేదో అలా ఎళ్లి నవ్వుతూ, మాట్లాడుతూ, అరుస్తూ ఏదో చేస్తే 5,00,00,000 ఏంటి? మళ్ళీ మీ చుట్టూ ఫోటోలేంటి? సెలబ్రిటీస్ ఏంటి? ఇది ఈజీ మనీ అన్నట్లు అనుకుంటాం. కానీ దాంట్లో ఎంత ఉంటది? ఎంత ఎన్ని చేయాలి? ఎంత లో కష్టాలు. ఉంటాయి తెలీదు. సో, ఈజీ మనీ అవ్వటం వల్ల ఈ డబ్బుని చాలామంది కరెక్ట్‌గా గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ రాంగ్ గైడ్ చేసేవాళ్ళు ఏం కాదులే, ఈ ఎక్కువ పెట్టిస్తే ఏం కాదు. ఒక స్థలం కొన్నప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఏం కాదు. లేకపోతే ఏదో ఏం కాదు. ఒక రాంగ్ గైడ్ ఏం కాదులే వీడికి ఇంకా డబ్బులొస్తాయి కదా! అన్నట్లు ఉంటది. ఈ ప్రాసెస్‌లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. అవి మన దగ్గరికొచ్చినప్పుడు మనకు అర్థమవుతున్నాయి. అప్పుడు చెప్తే వాళ్ళు వెనక్కెళ్ళి ఏం చేసుకోలేరు. సో, సార్ ఇదిగోండి మనమేం చేయగలం సార్ ఇదిగోండి ఈ టైంకి టాక్స్ కట్టండి. ఇదిగోండి ఇవి కరెక్ట్‌గా చూయించండి. ఇవి మెయింటైన్ చేయండి. ఇవి మెయింటైన్ చేయండి అని చెప్తుంటే వాళ్ళకి అవి ఫాలో అయ్యేంత మైండ్ సెట్ కూడా ఉండట్లేదు. హ్మ్. జనరల్‌గానే సినిమా వాళ్ళు క్రియేటివ్ మీద ఎక్కువుంటారు. సో, అదవ్వట్లేదు. వాళ్ళు సొంతంగా చుట్టూ నిర్ణయాలు తీసుకునేవి చాలా వరకు తప్పవుతున్నాయి. అది ఎవరు కోరుకోవట్లేదు. అన్‌ఫార్చునేట్‌లీ అయినప్పుడు బాగా అవుతున్నాయి. అనిపిస్తుంది. హ్మ్. సో, ఇలా కాదు మనమంతా కూడా వీళ్ళని ఒక ప్యాంపర్ చేసి చూసుకోవాలి. అంటే అన్‌ఫార్చునేట్‌లీ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ జస్ట్ లైక్ చిల్డ్రన్. ఇప్పుడు నేను చిల్డ్రన్ ఎలా చూసుకుంటున్నానో, వీళ్ళు కూడా అలాగే చిన్న ఎంత పెద్ద పిల్లల్లాగా. స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని అసలకి పిల్లలతో అందరిని అని పోల్చేసారు. కాదు. మేబీ అంటే వాళ్ళు 100% క్రియేటివ్‌గా ఎంత మీరు సూపర్బ్ అయినా ఆలోచించిన విధానం, మీరు మాట్లాడిన విధానం కరెక్ట్. నేనంటుంది అంటే పాయింట్. వాళ్ళకి సేమ్ అండి. మన పిల్లలకి పేరెంట్స్ చెప్పేదే ప్రపంచం. లేదా టీచర్స్ చెప్పేదే ప్రపంచం. బయటికెళ్ళి ఏమైనా చేయమంటే చేయలేరు గదా! చేయరు. చేయరు. అదే విధంగా మన వయసు పెరిగినా మనకి నాలెడ్జ్, న్యూస్ ఎంతున్నా గూడా బయటికెళ్ళి ఏదైనా చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ తన మేనేజర్స్ మీద, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అవుతాడు. ఒక డైరెక్టర్ కూడా తన చుట్టూ ఉన్న మేనేజ్మెంట్ సిస్టమ్ మీద, ఒక యాక్టర్ అయితే 100% వీటి మీద. సో, వాళ్ళు సొంతంగా ఎళ్లి ఏం చేయరు. సో, వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి తెలుసు. మరీ అమాయకులని ఏం చెప్పట్లేదు. కానీ వాళ్ళ ప్రయారిటీస్ వేరే వాటి మీద ఉండటం వల్ల వాళ్ళని చిన్న పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకోవాలి టెక్నికల్‌గా. ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్‌లీ ఎక్స్‌పర్ట్స్. అదర్‌వైజ్ నాట్.
అది అట్ ద రిస్క్ ఆఫ్ సౌండింగ్ రాంగ్, నేను ఈ స్టేట్మెంట్ నిజంగానే ఇస్తున్నాను. ఎందుకంటే నాకున్న క్లయింట్ మీరు అన్నట్లు 40% ఆఫ్ ది ఇండస్ట్రీ చూస్తున్నామంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అలా లక్ష్మీ భూపాల్ గారి దగ్గర, వెంకట సిద్ధారెడ్డి గారి దగ్గర, కృష్ణప్రసాద్ గారు అట్లా అక్కడ మొదలయ్యి అక్కడి నుంచి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం క్లయింట్నే ఇచ్చారు. సో ఐఎమ్ ఫీల్ థ్యాంక్ఫుల్. కానీ వీళ్ళు మనీని మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు తెలుసో తెలియకో అన్న ఉద్దేశంలో, లేదండి మీరు ఇలా చేస్తే కరెక్ట్గా జరుగుద్ది, ఏ డెసిషన్ తీసుకునే ముందైనా నాకు మాట్లాడండి, నాకు ఫోన్ చేయండి అని చెప్తూ, అలా మనం కొన్ని సక్సెస్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసిన తర్వాత, అరే వై నాట్, వాళ్ళు ఇంకోటి యూనో వాట్ అనురాగ్ దగ్గరికి వెళ్ళు, ఇలా చేసి పెడతారు. ఇల్లు కొంటున్నావా, కాదు ఇది అనురాగ్ని అడుగు, ఇది చేస్తున్నావా, ఇచ్చేయి. అలా ప్రతిదీ అంటే నేను ఎలా చెప్తుంటాను నా క్లయింట్స్కి, ఒక లిమిట్ వాళ్ళ సంపాదన బట్టి ₹1,00,000 దాటి మీ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అనురాగ్ని అడగాలి అనేది నా క్లయింట్కి నేను ఇచ్చే రూల్ బుక్. నేను ఇంకా అలాగే ఫాలో అవుతారా? ఫాలో అయిన వాళ్ళు బెటర్ అవుతారు, అవన వాళ్ళకి మనం ఇంకా తీసుకోలేం కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేం. ఎలా అయితే డాక్టర్ చెప్పిన మందులు వేసుకుంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోగలం, మళ్ళీ వాళ్ళు సొంతంగా తీసుకుంటే చేయలేం. అలా కొందరికి 5 లక్షలు, కొందరికి 10 లక్షలు, కొందరికి 50 లక్షలు వాళ్ళ సంపాదన ప్రకారం. మీరు అన్నట్లు అలా 10 లక్షలు సంపాదించే క్లయింట్ దగ్గర నుంచి 10 కోట్లు 50 కోట్లు సంపాదించే క్లయింట్ వరకు కూడా నేను గైడ్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ సంపాదించిన వాళ్ళు బెటర్ వింటారు మాట. కరెక్ట్. తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ సొంత నిర్ణయాలు ఎక్కువ తీసుకోవాలనుకుంటాం కదా, ఆటోమేటిక్గా అలా ఉంటారు. బట్ ఎనీ విచ్ వే అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం గైడ్ చేస్తూ ఉన్నాను. సో ట్యాక్స్లు కట్టిస్తే ఎంతైనా మీ దగ్గర నుంచి గవర్నమెంట్కి డబ్బులు కట్టండి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్న కొంత మనీ డబుల్ అవటమో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవటమో జరుగుద్దో, అది వాళ్ళకి తృప్తినిచ్చి ఇంకా బెటర్ అవుతారు. సో నేను ఎలా హ్యాండిల్ చేస్తానంటే, ఈ సంవత్సరం ఒక ఆడిటర్గా మేము ఆడిటర్గా ఏం చేస్తుంటామంటే, ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలనేది చూసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్కి మీరు ₹1 కోటి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారనుకోండి, నెక్స్ట్ ఇయర్ కనీసం కోటి ఎక్స్పెక్ట్ చేయటం అంటూ జరిగింది. కానీ మన ఇండస్ట్రీలో ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు. లాస్ట్ ఇయర్ 1 కోటి కడితే ఈసారి అసలు సంపాదనే ఉండకపోవచ్చు, అంటే ఏమి కట్టకపోవచ్చు, లేదా చాలా ఎక్కువ కట్టవచ్చు. కానీ నాకు తెలియాలి కదా ఆడిటర్గా ఈ సంవత్సరం మీరు ఎంత సంపాదించబోతున్నారని. మీకే తెలియదు, మీరు నాకెలా చెప్తారు? సో నేను మీ దగ్గరకు వచ్చి యూనో వాట్ మీరు ఏమేం చేయబోతున్నారు, ఒక క్యారెక్టర్ యాక్టరా, డైరెక్టరా, మ్యూజిక్ ఎంత సంపాదించబోతున్నాము, వాళ్ళ మైండ్కి నేను కొన్ని క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ తీసుకుని ఇంత సంపాదించబోతున్నాము, ఇంతలో మనకు ఖర్చు ఎంత ఉంటుంది, ఇందులో ట్యాక్సెస్ ఎంత కట్టాలి, ఇంకా ఎంత మిగులుతుంది, ఈ డబ్బుని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవునా నేను గైడ్ చేస్తాను. చూడండి మీ లైఫ్లో గోల్స్ ఏంటి, అంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ 20 సంవత్సరాల్లో, నెక్స్ట్ 30 సంవత్సరాల్లో. సినిమాలు అంటే ఒడిదుడుకులు, మనం యాక్టివ్గా ఉన్నప్పుడే డబ్బులు ఒడిదుడుకులు ఉంటాయి. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వర్క్ తగ్గితే ఇంకా ఒడిదుడుకులు కదా. కరెక్ట్. అలాంటప్పుడు మీ లైఫ్లో ఉన్న గోల్స్ని మీట్ అవ్వాలంటే ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకుని ఎలా మీట్ అవ్వాలి అనేది నేను గైడ్ చేస్తే, ఇన్నాళ్ళు నేను వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీలు ఇవి అని చెప్తే శ్రద్ధ పెట్టని వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ గోల్స్ పెడుతూ వాటిని మీట్ అవ్వడం గురించి చెప్తూ ఉంటే ఎక్కువ శ్రద్ధ పెట్టి వినేవారు. దానికి ఎప్పుడైతే రిజల్ట్స్ అంటే వెంటనే కాకపోయినా, ఇన్ఫాక్ట్ క్విక్ రిజల్ట్స్ ఎప్పుడు ఉండవు. అందుకే నేను ఫార్మింగ్ అంటుంటాను. అంటే వెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ ఫార్మింగ్, వ్యవసాయం లాగా వెంటనే రాదు. హంటింగ్ అంటే వెంటనే వచ్చేస్తుంది, అంటే మనం ఏదన్నా వేటగాడికి వెళ్ళి కొడితే వస్తుంది. కానీ హంటింగ్ నాట్ ఆల్వేస్ రైట్ కదా. హంటింగ్కి వెళ్ళినప్పుడు మనం కూడా గాయపడవచ్చు, మనకి దెబ్బ అవ్వచ్చు. అందుకని హంటింగ్ వద్దు. అలా కొన్ని జరగవచ్చు, అంటే సక్సెస్ రావచ్చు కానీ అది కాదు. అందుకని నేను ఫార్మింగ్ అంటే కనీసం ఒక 7 years ఆర్ మోర్ నాతో ఉండాలి. నేను ఎవరికైనా 20 years మినిమం ప్లాన్ చేస్తాను. అది వాళ్ళకి ఎక్కువ రిజల్ట్స్ ఇచ్చి ఎక్కువ తృప్తినిచ్చి, అది ఎక్కువ నాకు కూడా. అంటే నాకేంటంటే ఇక ఎండ్ టు ఎండ్ ఒక క్లయింట్ నేను, మీరు ఎలా సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎప్పుడు సంపాదిస్తున్నారు, అది దాన్ని ఏం చేయబోతున్నారు, అందులో ఖర్చులు పోను, ట్యాక్సెస్ పోను, మిగతా డబ్బులు ఏం చేస్తే బాగుంటుంది అనేది మొత్తంగా నేను, అంటే ఒక వ్యక్తికి కాకుండా ఒక ఫ్యామిలీగా చూస్తాను. నేను ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎలా ఉంటారో అలా నేను ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ డాక్టర్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు. నాకు డాక్టర్ టాపిక్ వచ్చింది, ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటున్నారు కాబట్టి, మీకు తెలుసో తెలీదో నాకు ఒకసారి ఒక అమౌంట్ వచ్చింది. నేను అప్పటికే చాలామంది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఇచ్చి చాలా మోసపోయినాను. నా దగ్గర ఉన్న మనీ నా ఫ్రెండ్స్కి ఇచ్చో, తెలిసిన వాళ్ళకి ఇచ్చో, నా వెల్ విషర్స్ చాలామంది అమెరికాలో ఉన్నప్పుడు ఇచ్చి పోగొట్టుకున్నాను. కానీ ఈ టైంలో, పర్టికులర్ టైంలో, మీరు చెప్పిన టైంలో 2022 సంథింగ్లో నాకు ఏదో ఒక మనీ వస్తే, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆమెతో మాట్లాడాను. షీఈ్ అ డాక్టర్ ఇన్ అపోలో, డాక్టర్ షర్మిల గారు. అవును. ఆమె సరే శివ అసలు ఏం చెప్పొద్దు, నాకు పలానా ప్లేస్ కొందాం ఇవన్నీ ఏం చెప్పొద్దు,
అది ఏం కొనాలో ఏమొద్దు ఒక వ్యక్తి నెంబర్ ఇస్తాను. ఉమ్, ఆ వ్యక్తితో మాట్లాడమని చెప్పేసి ఒక నెంబర్ పంపారు. ఉమ్. చూస్తే నా దగ్గర ఉంది నెంబర్. అవును, మనం 2009 నుంచి పరిచయం. పరిచయం. అయితే నేను ఇంకా ఆమెకి సరే అది నాకు తెలుసు ఇవన్నీ చెప్పకుండా, ఓకే మేడం నేను మాట్లాడతాను. చాలా మంచి సలహా ఇచ్చారని చెప్పాను. ఉమ్. మీకు కూడా చెప్పాను తర్వాత. అవును, అవును, చెప్పారు. అంటే ఇప్పుడు ఇప్పుడు నీకు గుర్తు లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే చాలా కాలం అవును, ఉంది. ఆ తర్వాత సరే కారణాల వల్ల నేను ఇప్పుడు మీరు చెప్పారు తక్కువ డబ్బులు ఉన్నోడికి ఆ, ఆ, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చెప్పుకుంటారు కదా, వాళ్ళు సొంతగా పెట్టుండొచ్చు. కానీ డెఫినెట్గా నేను అంత డబ్బు మళ్ళీ వచ్చిన రోజున ఖచ్చితంగా నేను అనురాగ్ దగ్గరికి వెళ్ళాలనేది నా మైండ్లో స్ట్రాంగ్గా అనుకుని నా వైఫ్తో కూడా చెప్పాను. ఈసారి నా దగ్గర నిజంగా ఏదన్నా ఒక 10 లక్షలు మిగిల్చుకోగలిగిన రోజున ఉమ్, ఖచ్చితంగా అనురాగ్ దగ్గరికి వెళ్ళి, అనురాగ్ నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి అని చెప్పినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో మనకి పరిచయం లేని ఒక వ్యక్తి ఉమ్, మన ఇద్దరు కామన్గా తెలిసిన ఫ్రెండ్స్ అని తెలియకుండా నీ గురించి నాకు గొప్పగా చెప్తే నేను ఎంత తృప్తిగా ఫీల్ అయినా ఆ రోజు నేను ఇమ్మీడియట్గా మీకు ఫోన్ చేసి చెప్పాను. చాలా హ్యాపీ అనిపించింది అన్నట్టు నాకు ఆమె చెప్తే ఈసారి నిజంగా నేను ఏదైనా ఉన్నప్పుడు చెప్తానని చెప్పి.